హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు క్యాండిల్ స్టిక్స్ మాస్టరీ ప్రోగ్రామ్. సో ప్రీవియస్ వీడియోస్లో మనము సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. లైక్ షూటింగ్ స్టార్స్, డోజీస్, ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ డోజీలో డిఫరెంట్ టైప్స్, గ్రేవ్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో మనం డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయినటువంటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఈరోజు బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ బోత్ విల్ కవర్ ఇన్ దిస్ వీడియో. సో యాజ్ యూ ఆల్ గైస్ నో, మనం ఫస్ట్ స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాము, తర్వాత సైకాలజీ డిస్కస్ చేద్దాము. దెన్ ఆఫ్టర్ విల్ మూవ్ ఆన్ టు హౌ టు యూజ్ దట్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్. సైకాలజీ మీన్స్ ఆ క్యాండిల్స్ వెనుక ఉన్నటువంటి బయర్స్ అండ్ సెల్లర్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది చూద్దాము. దెన్ ఆఫ్టర్ విల్ గో ఫర్ ద యూసేజ్ ఆఫ్ ద ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్, లైక్ ఎప్పుడు వాడాలి, ఎక్కడ కన్సిడర్ చేయాలి, ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చర్, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వడానికి ముఖ్యంగా మనకు 2 క్యాండిల్స్ ఉండాలి. ఇట్స్ నాట్ ఏ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, ఇట్స్ ఏ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇందులో మనకు 2 క్యాండిల్స్ ఉంటాయి, ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్. ఫస్ట్ ఫామ్ అయిన క్యాండిల్ని ఎంగల్ఫ్ చేస్తూ మనకు సెకండ్ ఇంకో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫార్మేషన్ని మనం ఏమంటామంటే ఎంగల్ఫింగ్ అంటాం. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ యొక్క మొత్తం కవరేజ్ ఏదైతే ఉందో బాడీ మొత్తాన్ని కవర్ చేస్తూ సెకండ్ క్యాండిల్ అనేది ఉంటుంది. రెడ్ గ్రీన్ అన్న ఉండొచ్చు, గ్రీన్ రెడ్ అన్న ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ని బట్టి బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తాము. సో మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్లో ఒక క్యాండిల్ బాడీ ఉంటుంది. ఆ బాడీని ఎంగల్ఫ్ చేయడం అంటే కంప్లీట్గా కవర్ చేయడం అనమాట. సో ఇది చూడండి, బాడీ ఎక్కడ ఉంది, బాడీ ఇంపార్టెంట్ అండి, నాట్ ద విక్. బాడీ, ఈ బాడీని కవర్ చేస్తూ సెకండ్ బాడీ యొక్క రేంజ్ ఎలా ఉంది చూడండి. సో ఇది ఫస్ట్ క్యాండిల్ బాడీ అనేది ఈ విధంగా ఉంటుంది. సెకండ్ క్యాండిల్ బాడీ ఎలా ఉంది, ఇదంతా కలిపి సెకండ్ క్యాండిల్ బాడీ అని పిలుస్తాము. సో ఫస్ట్ క్యాండిల్ ఏర్పడిన బాడీని ఎంగల్ఫ్ చేస్తూ, అంటే కవర్ చేస్తూ ఇంకొక క్యాండిల్ సెకండ్ ఏర్పడితే దీన్ని ఎంగల్ఫింగ్ అని పిలుస్తాము. సో ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో సైకాలజీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ క్యాండిల్ ఫార్మేషన్కి రీజన్ ఎలా ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏముంది, ఫస్ట్ క్యాండిల్లో మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనపడుతుంది. ఈ సెల్లింగ్ ప్రెజర్ని కంప్లీట్గా అపోజ్ చేస్తూ మచ్ లోయర్ లెవెల్స్లో ఇక్కడ క్లోజింగ్ అనేది జరిగింది, నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. అంతకంటే లోయర్ లెవెల్స్లో క్యాండిల్ అనేది ఓపెన్ అవుతూ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసింది. దేన్ని ఎంగల్ఫ్ చేసింది? ప్రీవియస్ బాడీని ఎంగల్ఫ్ చేసింది, అంటే కవర్ చేసింది. అంటే ఏం చెప్తున్నారు, ఈ డౌన్ సైడ్ జరిగిన బేరిష్ మొమెంటమ్ని న్యూ క్యాండిల్ అనేది కంప్లీట్గా కవర్ చేసింది అనమాట. సో నీకు ఇంపార్టెన్స్ లేదు, నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఉందని చెప్పి తెలియజేస్తుంది. సో దీన్నే మనం ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని చెప్తాము. ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో, ఈ సెల్లింగ్ ప్రెజర్ని రివర్స్ చేస్తూ బయర్స్ వాళ్ళ యొక్క ప్రెజర్ని, వాళ్ళ యొక్క డామినెన్స్ని చూపించడం అనేది జరిగింది. సో ఈ ప్యాటర్న్, ఇలా ఏర్పడిన ప్యాటర్న్ని మనము ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్, లేదా దీన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని పిలుస్తాం. ఎందుకు బుల్లిష్ ఎంగల్ఫింగ్? ఫస్ట్ రెడ్ క్యాండిల్ సెల్లింగ్ ప్రెజర్ చూపించింది, సెల్లింగ్ ప్రెజర్ని అపోజ్ చేస్తూ మనకు బయింగ్ ప్రెజర్ అనేది కనపడుతుంది. సో నా బుల్లిష్ ఎంగల్ఫింగ్కి బేరిష్ ఎంగల్ఫింగ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ మనం చెప్పుకున్నాము, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంటుంది, ఇక్కడ మనకు బాడీ మాత్రమే ఇంపార్టెంట్. బాడీని ఎంగల్ఫ్ చేస్తూ నెక్స్ట్ ఏర్పడిన గ్రీన్ క్యాండిల్ మచ్ లోవర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యి ఈ సెల్లింగ్ ప్రెజర్ని రివర్స్ చేయడం అనేది జరిగింది. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. బేరిష్ ఎంగల్ఫింగ్లో ఏమవుతుంది, ఫస్ట్ ఉన్న బయింగ్ ప్రెజర్ని ఎంగల్ఫ్ చేస్తూ మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది షోకేస్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అని పిలుస్తాము. ఎంగల్ఫింగ్ అంటే బాడీని కవర్ చేస్తూ సెకండ్ బాడీ ఏర్పడింది కాబట్టి ఎంగల్ఫ్ చేసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్లో మనము బుల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, అంటే నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిన తర్వాత అప్ ట్రెండ్ వెళ్తుందని చెప్పి మనం అనుకుంటాము. సేమ్ అలానే బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ని బట్టి మనము డౌన్ సైడ్ ట్రేడ్ ఉంటుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో అది ఎలా చేయాలి, ఓన్లీ చార్ట్లో ఎక్కడ కనపడితే అక్కడ మనము ఈ ట్రేడ్స్ అనేవి తీసుకోకూడదు, వాటికి కొంచెం సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది మనకు ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ అనేది ఏర్పడుతుంది. అలానే బేరిష్ ఎంగల్ఫింగ్ ఆఫ్టర్ అన్ అప్ ట్రెండ్ మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ మనకు ఒక డౌన్ ట్రెండ్ ఉండాలి. డౌన్ ట్రెండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. ఈ రెడ్ క్యాండిల్ని కవర్ చేస్తూ సెల్లర్స్ యొక్క ప్రెజర్ని రివర్స్ చేసేదే మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రెడ్ క్యాండిల్లో ఉన్నటువంటి సెల్లింగ్ ప్రెజర్ని ఆర్ సెల్లర్స్ని డామినేట్ చేస్తూ మచ్ లోవర్ లెవెల్స్లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంటుంది. క్యాండిల్ బాడీ మొత్తం ఈ యొక్క సెల్లింగ్ బాడీని ఎంగల్ఫ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్కి ఒక ఎగ్జాంపుల్. సో డౌన్ ట్రెండ్, క్యాండిల్ ఫార్మేషన్, ఫస్ట్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, బ్రేక్అవుట్, ఎంట్రీ, టార్గెట్. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకి ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ తర్వాత ఏర్పడుతుంది. ఒక అప్ ట్రెండ్ ఉంటుంది, అప్ ట్రెండ్ తర్వాత ఏర్పడిన గ్రీన్ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేస్తూ మనకు సెల్లర్స్ ఏం చెప్తున్నారు, కంట్రోల్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఇది మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఆఫ్టర్ అన్ అప్ ట్రెండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ విల్ బి ఫార్మ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అప్ ట్రెండ్, గ్రీన్ క్యాండిల్, ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్,
ఫాలో అప్ క్యాండిల్ అనేది ఉంది, ఇందులో మనకు ఎంట్రీ అనేది సక్సెస్ఫుల్గా దొరుకుతుంది. సో ఇందులో కూడా మనకు కన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ అయిందనుకోండి, అప్పర్ లెవెల్స్ని బ్రేక్ చేయాలి. అలానే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అవుతే లోయెస్ట్ పాయింట్ని నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో. సో చూడండి, డౌన్ ట్రెండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కవర్ చేస్తూ ఎంగల్ఫ్ చేస్తూ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ బ్రేక్అవుట్ అనేది నెక్స్ట్ క్యాండిల్లో జరిగింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. మనకు లోయర్ లెవెల్స్లో ఎస్ఎల్ అనేది ఉంటుంది. ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది తీసుకుని రైడింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ అప్ ట్రెండ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్, ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్, ఫస్ట్ అండ్ సెకండ్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఎప్పుడైతే లోయర్ లెవెల్స్ బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము చార్ట్ మీద. బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఫస్ట్ ఏం కావాలి మనకు, ఒక డౌన్ ట్రెండ్ కావాలి. డౌన్ ట్రెండ్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫార్మేషన్, ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ వచ్చేసి దాన్ని ఎంగల్ఫ్ చేస్తూ, దాని యొక్క బాడీని ఎంగల్ఫ్ చేస్తూ సెకండ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సెకండ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ ఫాలో అప్ క్యాండిల్లో ఎప్పుడైతే మనకు హైయర్ లెవెల్స్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. లోయర్ లెవెల్స్లో మనకి ఎస్ఎల్ అనేది ఉంటుంది. సిగ్నిఫికెంట్గా మనకు అప్ ట్రెండ్ అనేది మనం క్యాప్చర్ చేస్తాము. మనకు ఒక సపోర్ట్ అనేది ఉంటే, ఇంకా అలానే వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా ఉంటే ఇంకా ఈ ప్యాటర్న్స్కి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క బాడీని మాత్రమే ఎంగల్ఫ్ చేయాలి. ఓకే, క్లియరా? ఈ యొక్క బాడీని మాత్రమే ఎంగల్ఫ్ చేస్తే పర్లేదు, విక్ కొంచెం కిందికి ఉన్నా కూడా పర్లేదు, విక్తో మనకు సంబంధం అనేది ఉండదు. బాడీని మాత్రమే ఎంగల్ఫ్ చేస్తే సరిపోతుంది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, బేరిష్లో ఏంటి, అప్ ట్రెండ్ ఉండాలి. ఒక అప్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు. అప్ ట్రెండ్ తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఫార్మేషన్, సెకండ్ క్యాండిల్ ఫార్మేషన్. ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో ఈ లెవెల్లో మనము ఎంట్రీ అనేది తీసుకుంటాము. లో బ్రేక్ అయినప్పుడు అబో లెవెల్స్లో మనకి ఎస్ఎల్ ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఫాల్ అనేది చూడొచ్చు మీరు, ఏ విధంగా ఫాల్ అనేది ఉందో. ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్లో ఐడెంటిఫికేషన్లో చాలా మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ చాలా చిన్నగా ఉండి ఇలా డోజ్ లాంటి క్యాండిల్స్ ఏర్పడినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది అనుకోండి, సో ఇలాంటి వాటికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఇంకోటి, రన్నింగ్లో అప్ ట్రెండ్ అనేది రన్నింగ్లో ఉంది. అప్ ట్రెండ్లో మనకు ఏం ఏర్పడాలి, అప్ ట్రెండ్లో మనకి ఎప్పుడు కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. అలా కాకుండా అప్ ట్రెండ్లో మనకు ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడి రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సో ఇలాంటి ప్యాటర్న్స్ ఫర్దర్గా ముందుకెళ్తాయని చెప్పి చెప్పలేము, లేదా రివర్స్ అవుతాయని కూడా చెప్పలేము. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడు కూడా డౌన్ ట్రెండింగ్లో ఐడెంటిఫై చేయాలి, బేరిష్ ఎంగల్ఫింగ్ అప్ ట్రెండింగ్లో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన లెవెల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయనుకోండి, అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ బేరిష్ క్యాండిల్స్ని మనము ట్రేడ్ చేయొచ్చు. ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ చాలా సక్సెస్ఫుల్ ప్యాటర్న్స్ అండి. వీటి యొక్క సక్సెస్ రేషియో కంపేర్ టు సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్కి అండ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్కి సక్సెస్ రేషియో బాగా ఉంటుంది. ఐ హోప్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి సచ్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు ఛానల్.